యూట్యూబ్ వీక్షకులకు నమస్కారం. నేడు చాలామంది మడిమ నొప్పి సమస్యతో బాధపడుతున్నారు. ఈ మడిమ నొప్పి సమస్య అనేది ఎక్కువగా ఉండటం వల్ల ఏ పని చేయాలన్నా కూడా చాలా ఇబ్బందిగా మారుతుంటుంది. అలాగే చిన్న కదలిక కూడా ఇబ్బందిగా ఉండి నడవలేకపోవడం అనేది జరుగుతుంటుంది. అలాగే మెట్లు ఎక్కేటప్పుడు, మెట్లు దిగేటప్పుడు కూడా ఈ సమస్య వల్ల ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుంటుంది. ముఖ్యంగా ప్రతి నిత్యం ఏ పని చేయాలన్నా కూడా ఈ యొక్క మడిమ యొక్క సహాయంతోనే చేయాల్సి వస్తుంటుంది. ఈ మడిమ కీలులో వచ్చే మార్పు వల్ల ఈ యొక్క మడిమ నొప్పి అనేది వస్తుంటుంది. మడిమ యొక్క అడుగు భాగంలో ఉండే కాల్కేనియస్ అనే బోన్ పెరుగుదల వల్ల ఈ సమస్య అనేది ఎక్కువగా వస్తుంటుంది. దీనినే కాల్కేనియస్ స్పర్ అని కూడా అంటారు. ఈ సమస్య వచ్చినప్పుడు ఏ పని చేయలేకపోవడం అనేది జరుగుతుంటుంది. చిన్న కదలిక కూడా ఇబ్బందిగా మారుతుంటుంది. ఈ యొక్క మడిమ నొప్పికి ప్రధాన కారణం ఈ కాల్కేనియస్ బోన్లో వచ్చే మార్పే అని చెప్పవచ్చును. ఈ యొక్క సమస్యను ఎదుర్కొన్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఒకసారి చూసినట్లయితే, ముఖ్యంగా నొప్పి తీవ్రత అనేది ఎక్కువగా ఉన్నప్పుడు మెట్లు ఎక్కడం కానీ లేదా ఎక్కువ బరువులు మోయడం కానీ చేయకూడదు. సాధ్యమైనంత వరకు మెత్తటి చెప్పులనే వాడుకోవాల్సి ఉంటుంది. అలాగే ఎక్కువ బరువు ఉన్నవారు బరువు తగ్గుటకు ప్రయత్నం చేయాలి. అలాగే ఈ సమస్య ఎక్కువగా ఉన్నప్పుడు మడిమే రొటేట్ చేసే ఎక్సర్సైజ్ అన్నటివి చేసుకోవాలి. కుడి పక్క నుండి ఎడమకు, ఎడమ పక్క నుండి కుడికి ఈ మడిమను తిప్పడం వల్ల ఈ యొక్క సమస్య అనేది చిన్నగా తగ్గుతూ ఉంటుంది. ఈ యొక్క మడిమ నొప్పికి ఎక్సర్సైజ్ చూసినట్లయితే, ముఖ్యంగా మడిమను క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్గా రొటేట్ అనేది చిన్నగా చేస్తూ ఉండాలి. ఇలా ఒకవైపుకు ఎన్నిసార్లు చేస్తామో మరోవైపు కూడా అన్నిసార్లు చేయాల్సి ఉంటుంది. ఇలా ఈ సమస్య వచ్చినప్పుడు, నొప్పి అనేది తీవ్రంగా లేనప్పుడు నెమ్మదిగా ఇటువంటి ఎక్సర్సైజ్ అనేది చేసుకోవచ్చును. లేదంటే ఫిజియోథెరపీ సలహా మేరకు కూడా ఈ యొక్క ఎక్సర్సైజ్ను చేసుకోవాల్సి ఉంటుంది. ఈ సమస్య అనేది గుర్తించడానికి ఎక్స్రే అనేది చాలా ఉపయోగపడుతుంటుంది. ఈ కాల్కేనియస్ బోన్ అనేది పెరుగుదల ఉన్నట్లయితే ఈ ఎక్స్రేలో గమనించవచ్చును. ఇలా కొన్ని ప్రధాన జాగ్రత్తలు కనుక తీసుకున్నట్లయితే ఈ యొక్క సమస్య అనేది త్వరగా తగ్గుముఖం పడుతుంది. ఇంతగా వేధించే ఈ మడిమ నొప్పి సమస్యకు హోమియోపతి వైద్యంలో చాలా రకాల మంచి మందులు ఉన్నాయి. ఆ మందులను ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా కాల్కేరియా ఫ్లోర్ అనే మెడిసిన్ ఈ యొక్క కాల్కేరియా స్పర్ అనే సమస్యకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎముక యొక్క పెరుగుదల ఎక్కువగా ఉండి కాలు కింద పెడితే నొప్పి వస్తున్న సందర్భాల్లో లేదా నడుస్తూ ఉంటే ఇబ్బందిగా ఉన్న సందర్భాల్లో ఈ మెడిసిన్ వాడుకోవడం వల్ల చాలా వరకు ఉపశమనం అనేది లభిస్తుంటుంది. అలాగే మరి యొక్క మందు అమోనియం కార్బ్ ఎక్కువసేపు నిలబడడం వల్ల మడిమ ప్రాంతంలో తీవ్రమైన నొప్పి వస్తున్న సందర్భంలో ఈ యొక్క మందును వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. అలాగే మరి యొక్క మందు బెర్బెరిస్ వల్గరిస్. ఈ యొక్క మందును బాడీ వెయిట్ మొత్తం మడిమపైనే పడుతూ తీవ్రమైన నొప్పికి గురవుతున్న సందర్భంలో, అలాగే మడిమ ప్రాంతం అనేది పుండులాగా ఇబ్బందిగా ఉన్నట్లయితే ఈ యొక్క బెర్బెరిస్ వల్గరిస్ అనే మందును వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. అలాగే మరి యొక్క మందు అమోనియం మోర్. ఈ మందు కదలిక ఉన్నప్పుడు ఎక్కువగా నొప్పి వస్తున్న సందర్భాల్లో ఉపయోగపడుతుంటుంది. అలాగే ఏదైతే బోన్ పెరుగుదల ఉందో దాన్ని తగ్గించడంలో కూడా ఈ అమోనియం మోర్ అనే మందు చాలా బాగా ఉపయోగపడుతుంటుంది. మరి యొక్క ముఖ్యమైన మందు సైక్లోమెన్ చూసినట్లయితే వీరికి నడక వల్ల, అలాగే మసాజ్ చేయడం వల్ల, వేడి నీళ్లు తాపడం వల్ల కొద్దిగా రిలాక్స్ అనేది ఉంటూ ఉంటుంది. అలాగే వీరికి నొప్పి అనేది మంటతో కూడి ఉంటుంది. నొప్పి వీరికి నిల్చున్న సందర్భాల్లో, అలాగే కూర్చున్న సందర్భాల్లో ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తుంటుంది. ఇలాంటి సందర్భంలో ఈ యొక్క సైక్లోమిన్ అనే మందును వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. అలాగే మరి యొక్క మందు లెడంపాల్. వీరికి మడిమ అనేది వాపుతో కూడి ఉంటుంది. వేడి నీళ్ళు అనేటివి వీరికి ఇబ్బందిగా మారుతుంటాయి. చన్నీళ్ళు తాకినట్లయితే మడిమ నొప్పి అనేది
తగ్గుముఖం పట్టినట్లుగా అనిపిస్తుంటుంది. ఇలాంటి సందర్భంలో మడమ నొప్పి తీవ్రతతో బాధపడే వారికి ఈ యొక్క మందు వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. అలాగే మరి యొక్క మందు బ్రయోనియాన్ని తీసుకున్నట్లయితే వీరికి మడిమ అనేది కదిలించినప్పుడు నొప్పి ఎక్కువగా ఉంటుంది. కదలిక లేనప్పుడు నొప్పి తగ్గుట గమనించవచ్చును. వీరికి దాహం అనేది ఎక్కువగా ఉంటుంది. నీళ్లు ఎక్కువ మొత్తంలో తాగుతూ ఉంటారు. ఇలాంటి లక్షణాలు ఉండి కదిలినప్పుడు మడిమ నొప్పి తీవ్రత అనేది ఎక్కువ వస్తున్న సందర్భంలో ఈ బ్రయోనియా అనే మందు వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. అలాగే మరి యొక్క మందు రస్టాక్స్ని చూసినట్లయితే వీరికి మొదటి కదలిక అనేది చాలా ఇబ్బందిగా మారుతుంటుంది. ఒక 2-3 అడుగులు వేసిన తర్వాత నొప్పి అనేది తగ్గుముఖం పడుతుంటుంది. ఫస్ట్ కదలికలో నొప్పి ఎక్కువై తర్వాత కదలికల్లో నొప్పి అనేది తగ్గుముఖం పడుతున్నప్పుడు ఈ రస్టాక్స్ అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు ఈ మందును వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. అలాగే మరి యొక్క మందు ఆర్నికాని చూసినట్లయితే ఇంజురీస్ వల్ల మడిమ నొప్పి వచ్చినప్పుడు లేదా ఏదన్నా గాయాలు తగిలిన తర్వాత కానీ యాక్సిడెంట్స్ అయిన తర్వాత కానీ మడిమ నొప్పి తీవ్రత అనేది ఎక్కువగా వస్తున్న సందర్భంలో ఈ యొక్క ఆర్నికాను మందు వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. ఇలా చాలా రకాల హోమియో మందులు ఈ యొక్క మడిమ నొప్పికి పనిచేస్తుంటాయి. ఏదైతే మందును ఎంపిక చేసుకుంటామో ఆ మందును 200 పొటెన్సీలో వారంలో ఒకరోజు ఉదయం 1 డోసు, సాయంత్రం 1 డోసు చొప్పున సుమారు 4 వారాల పాటు వాడవలసి ఉంటుంది. ఇలా వాడిన తర్వాత సమస్య తగ్గినట్లయితే వెంటనే మందులను ఆపేయాల్సి ఉంటుంది. ఒకవేళ సమస్య కనుక తగ్గకుండా ఉన్నట్లయితే దగ్గరలో ఉన్న డాక్టర్ సలహా మేరకు మందులు వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. మరి యొక్క ఆరోగ్య సమస్య గురించి వచ్చే ఎపిసోడ్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం.